రేయ్ తలుపు తీరా. ఎక్కడరా వీడు? ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ కలవడానికి బయటికి వెళ్ళి ఉంటారా? రే లూసు, మనమే కదరా వాడి ఫ్రెండ్స్. ఒరే డబల్ డక్కరో, ఏంట్రా కాపాలి? అక్కడ తాళం వేసిందరా ఉప్పు బస్తా. అవునరా. దాని లాక్ అని కూడా అంటారా? లేలేండి. ఐఎమ్ సారీ. మనలందరినీ వదిలి వీడెక్కడ తగలడ్డాడు? మనకు చెప్పకుండా ఎక్కడికి చెక్కేసాడేమో. రే, ఒకవేళ మీ ఎవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తారా? వెనక నుంచి జూలీ అరుస్తుంది. స్నానం చేస్తున్నాడేమో. జూలీ ప్రీతి వాళ్ళ ఇంట్లో కట్టేసిందండి. నీకు ఇంకా అర్థం కాలదా? వాడు ఫ్రెండ్, వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. చిచి, వాడు అలా వెళ్ళడు. నువ్వు అలాగే ఫీల్ అవుతా ఉండు. వాడు నీ కోసం అమెరికా నుంచి నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి వచ్చేస్తాడు. వాడు మనల్ని కాదనుకుని వెళ్ళిపోయాడు. ఇంకా అర్థం కావట్లేదా నీకు? వాడు పోతే పోయాడు, నన్నెందుకు తిడతావు? వాడికి ఎంత అర్జెంటో ఏమిటో. ఏంటంత అర్జెంటు? వెళ్లే ముందు పక్కింట్లో కుక్క పిల్లని వదిలేయాలని తెలుసు, కానీ ఫ్రెండ్స్ మనకు ఒక్క మాట చెప్పేయాలని తెలియదు ఆడికి. అంటే కుక్క కంటే హీనం అయిపోయాం మనం. సరే వదిలే. అలాంటి ఫ్రెండ్స్ 1000 మంది దొరుకుతారు. వాడికి 1000 మంది దొరుకుతారు, మనకు దొరికింది ఆడు ఒక్కడే కదా. కనీసం ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. ఆ మాత్రం కూడా తెలియదు ఆడికి. డియర్ ఫ్రెండ్స్, తిట్టడం అయిపోయిందా? మీకు నన్ను కొట్టే అధికారం కూడా ఉందిరా? నా ప్రేమ ఓడిపోయింది. మా అమ్మ అక్క నన్ను వదిలి వెళ్ళిపోయారు. నాకు దేవుడు మిగిల్చింది మిమ్మల్ని మాత్రమే. ఏదో ఒకరోజు మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే అందుకని నేనే దూరంగా వెళ్ళిపోతున్నాను. అంతేకాదు, మీతో ఏ కాంటాక్ట్ పెట్టుకోవాలనుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఫోన్లో మీ మాటలు విన్నా, మీరు రాసిన లెటర్లు చూసినా మళ్ళీ మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. అందుకే మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతే ఏంట్రా? మనం ఎప్పుడు కూర్చున్న టీ కొట్టి బెంచ్, అప్పిచ్చే వైన్ షాపు, మనం తరిమే ట్రాఫిక్ పోలీస్, కాలేజ్ చెట్ల కింద మనం చెప్పుకునే కబుర్లు, మనం గెలిచిన ఫుట్బాల్ కప్, ఇవన్నీ నన్ను గుర్తు చేస్తూనే ఉంటాయి. రే, ఇక ముందు కార్నర్ వైన్ షాప్లో మందు కొట్టేటప్పుడు మీ పక్కన నాకు గ్లాస్ పెట్టి తాగండిరా, సరేనా? ఎందుకురా బాధపడతారు? వాడు మంచి ఫ్యూచర్ కోసమే కదరా వెళ్ళింది. అవునరా, నిజంగా ఇంత మంచి ఫ్రెండ్ దొరికినందుకు మనం సంతోషపడాలరా. అవునరా, వెళ్దాం.